అరెస్ట్ చేయాలి లాంగ్ డ్రైవ్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి లాంగ్ డ్రైవ్ యాజమాన్యాన్ని వెంటనే అరే అన్న చూపిస్తా రక్షణ కల్పించాలి ఆడబిడ్డలకు అవకాశం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పినట్టు ఇంకా ముందుకు మా ఆఫీస్కి అయితే వచ్చింది. సో మాకు డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పేసి అంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒక్కటి కాకుండా వేరే కంపెనీస్తో కొలాబరేట్ అయిపోయి వేరే వీడియో చేసాం అనుకో ఎక్స్ట్రా మనీ వస్తాయి. సో నా వాళ్ళు ఒక్కరి వల్ల కాదు, సో ఇద్దరం ఉన్నా సరే సరిపోదు. అయితే మిగతా వాళ్ళు అందరూ కూడా ఫ్రీ ఉన్నారని చెప్పేసి మనం అందరం కలిసి అయితే వీడియో చేసాం అనుకోండి, మరి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయని ప్లాన్ చేసుకున్నాం. అయితే మనం అందరం ఫ్రీ ఉండసలు ఉండలేము, ఉండకపోతే ఒక సండే రోజు అయితే ఫ్రీ ఉన్నాం. ఇప్పుడు అందరం కలిసి మాట్లాడుకున్నాం అనుకుని వెళ్ళిపోయాం. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఏమైందంటే ఓనర్ వాళ్ళు తిట్టేసరికి బయటకు వచ్చేసాం. పక్కనే అయితే లాంగ్ డ్రైవ్ కార్స్ ఉంది. లాంగ్ డ్రైవ్ కార్స్ పక్కన అయితే వెంచర్ ఉంది. వెంచర్ లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుంటుంటే దాంట్లో ఒక అబ్బాయి అయితే కార్ వేసుకొని వచ్చాడు. కార్ వేసుకొని వచ్చేసి మొత్తం డ్రిఫ్ట్లు కొట్టారు. మా ముందు డ్రిఫ్ట్లు కొట్టి వెళ్ళిపోయారు. సర్లే తన కార్ తన ఇష్టం అనుకుని లైట్ తీసుకున్నాం. కానీ వెళ్ళింది కాక లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి 2 కార్స్ వేసుకొని ఇంకా ఎక్స్ట్రా 2 కార్స్ తీసుకొని వచ్చేసి మొత్తం దాంట్లో కూడా బౌన్సర్స్ ఉన్నారు. బౌన్సర్స్ రికవరీ ఉన్నారు. లోపలికి వచ్చేసి మా దగ్గర ఉన్న బైక్ తీసుకొని మా దగ్గర ఉన్న మొబైల్ తీసుకొని మేము రామంటున్నా సరే గుంచి మొత్తం కార్ లోపలికి ఎక్కించుకొని లోపలికి తీసుకెళ్ళిపోయారు. అమ్మాయిలు ఏంటంటే పైకి తీసుకెళ్ళిపోయారు. అబ్బాయిలు ఏంటంటే గోకార్స్ ఉంది. లాంగ్ డ్రైవ్ కార్స్ వెనక ఒక షెడ్ ఉంది. షెడ్ లోపలికి అబ్బాయిలు తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే డోర్ తీసారు, డోర్ తీసిన కానీ మెడ పట్టుకొని బయటకు కొట్టేసి చుక్కలు చూపించారు. మాకు మొత్తం బట్టలు ఇప్పేశారు, టైర్ ఇప్పేశారు, షార్ట్ ఇప్పేశారు, టైర్ల ట్యూబులతో కొట్టారు, కట్టెలతో కొట్టారు, రాడ్లతో కొట్టారు. ఏంటంటే నన్ను గొల్ల పట్టుకుని మీరు గోకార్డ్స్ మీరు గోకార్డ్స్ మీ వల్లే మా బిజినెస్ మొత్తం డౌన్ అయిపోతుంది, మీరెంత మీ స్థాయి ఎంత, మాతో పెట్టుకున్నంత హక్కు ఉందా, అసలు మీకుందా స్థాయి ఉందా అని చెప్పేసి ఘోరం కొట్టారు. ఘోరంగా అంటే అసలు నాకు వల్ల కాక నాకు ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వచ్చి అడ్డం పడిపోయినా. అడ్డం పడిపోతే కొద్దిసేపు పక్కన పెట్టారు, కూర్చోబెట్టారు, చైర్లో కూర్చోబెట్టారు. కొంచెం దెబ్బలు ఇక్కడ మొత్తం దెబ్బలు దాకా మొత్తం ఇక్కడ అంతా బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తుంటే కూర్చోబెట్టారు, మొత్తం ఆయింట్మెంట్ పెట్టా కొద్దిసేపు నన్ను ఇష్టపెట్టారు. అనుకునేసరికి వెనక నుంచి వచ్చి తంటే కారం చెగిరి పక్కన పడ్డాను. పక్కన పడిపోతే లేపి మళ్ళీ ట్యూబ్ టైర్లో తోడి కొట్టేసి ఎలా అంటున్నారంటే మా చెప్పలే నా కాలు చెప్పు నాకు ఇప్పుడు ఎలా అంటే ప్రైవేట్ ప్రొడక్షన్ నేను సగ్ చేయనది, ఇప్పుడు సగ్ చేస్తే ఇచ్చి పెట్టేస్తాను, వాడి సగ్ చేయి, వాడి కాలు ముక్కు, వీడి కాలు ముక్కు అని చెప్పి అందరి కాలు ముక్కున్నాం. వెనక నుంచి కొడుతున్నారు, బొంగ పెట్టి గుద్దుతున్నారు. సరే అని చెప్పేసి ఒక దగ్గర అయితే కొద్దిసేపు వెనక చైర్లో కూర్చోబెట్టారు. ముందు బిర్యానీ పెట్టారు, మందు పెట్టారు, తిని తాగని చెప్పారు. సరే నేను నాకు తాగే అలవాటు లేదంటే బిర్యానీ తిన నాకు అవసరం లేదు, ఇప్పుడు నాకు ఆకలి కావట్లేదు, ప్లీజ్ నన్ను ఇచ్చిపెట్టి నేను వెళ్ళిపోతాను, మీ కాలు ముక్కని బదలాడుతుంటే చిన్న కూర్చోబెట్టి వెనక నుంచి ఒకరు ముందు నుంచి ఒకరు గుద్దుతూనే ఉన్నారు. ముక్కు మీద గుద్దిరు, గొంతు పట్టుకొని మొత్తం గోడకేసి మొత్తం కారు మీద గుద్దుతున్నారు, చేస్తున్నారు. కూర్చోబెట్టి నీకు ఏ పార్టీ అంటే ఇష్టం అని అడిగారు. నీకు ఏ పార్టీ అంటే నాకు పార్టీ అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాదు ఇష్టం, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడని చెప్పేసి అందరు కలిసి ఒంగబెట్టి గలీజా కొట్టిరు. మీరు ఎవ్వరికి చెప్తున్నా మాకు ఏం కాదు, మీరు పోలీసు వాళ్ళకి చెప్తా, ఒక 2 రోజులు స్టేషన్ లో పెడతారు, 3 రోజులు వాళ్ళ మొహం మీద డబ్బులు గుప్పేసి మళ్ళీ బయటకు వస్తాం. బయటకు వచ్చి మనం ఏం చేయాలో చేస్తాము. ఈసారి మిమ్మల్ని కొట్టి చంపేస్తాము. మిమ్మల్ని చేసేది మీ ఫ్యామిలీ వాళ్ళని ఫస్ట్ మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ తీసుకుపోయి చంపి మీ కాలం చంపేసి మళ్ళీ మిమ్మల్ని చంపేస్తాము. మీరు ఒకవేళ దాచుకున్న ఎక్కడికి వెళ్ళినా సరే, హైదరాబాద్ కాదు, ఇండియా కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే మేము పట్టుకొని చంపేస్తాము. ఎవ్వడు మమ్మల్ని ఏం చేయలేడు, ఏ పొలిటీషియన్ మమ్మల్ని ఏం చేయలేడు, ఏ పోలీస్ మమ్మల్ని ఏం చేయలేడు. మీడియా వాళ్ళు ఇస్తారా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటాము అని చెప్పేసి అంటే మేము కింద ఉంగబెట్టి మా తలల పైన కాళ్ళు పెట్టి మరి తొక్కుకుంటూ మరి ఘోరంగా చిత్ర హింసలు చేసారు. మా అండర్ వేర్ తీసేసి మరి అంటే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ లో కూడా గలీజ్ చేసి పంపించారు. ఇంకా లాస్ట్ కి మా సౌండ్ ఒకవేళ బయట వినిపిస్తుందని చెప్పేసి పక్కన పెట్రోల్ బంక్ ఉంది, వాళ్ళకి వినిపిస్తుందని చెప్పేసి మొత్తం పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి గట్టిగా సౌండ్ పెట్టి ఒక 20-30 మంది ఫస్ట్ ఉండే 20-30 మంది కాస్త 40-50 మంది దాకా వచ్చి ప్రతి ఒక్కరు తాగుతున్నారు కొడుతున్నారు. అన్న మీ ఏం తప్పు చేసామన్నా, మేము పని చేసుకోనికి వచ్చినామన్నా, మాది ఏమన్నా చిన్న జాబ్ చేసుకుంటున్నామన్నా, మీ ఏం తప్పు చేసామన్నా, మీ వల్ల బిజినెస్ డౌన్ అవుతుంది, నువ్వు గోకార్డ్సోడి మీ వల్లనే మొత్తం, మీ వాళ్ళు మా స్పై పెట్టిరా, ఇప్పుడు నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి అని చెప్పి చిత్ర హింస చేశారు. సాయంత్రం 4:30 స్టార్ట్ చేస్తే నైట్ 1 దాకా కొట్టినట్టు కొట్టి మొత్తం వీడియోలు తీపించుకొని అందరితో కాళ్ళు మొక్కించుకొని కాళ్ళను తన్నుకుంటూ చేసుకుంటూ లాస్ట్ కి అన్న ప్లీజ్ అన్న బతకాలన్న, ప్లీజ్ అన్న మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి లేరన్న, ప్లీజ్ అన్న ఒక్కడిని ఉన్నా అని చెప్పి బతలాడితే లాస్ట్ కి పంపించారు. కానీ మా మొబైల్ తీసుకున్నాం, మా బైక్ తీసుకున్నాం, మీ బైక్స్ కానీ మా మొబైల్స్ అని ఇయ్యము. ఒకవేళ ఈ విషయం బయట కానీ మనం చెప్పాలనుకోండి ఫస్ట్ మిమ్మల్ని ఏమనం మీ ఫ్యామిలీ వాళ్ళని చంపేస్తారన్నారు. మేము అదే భయంతో మాకు నడవని కాకపోయినా చిన్న డేక్కుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా చిన్న మాకు భయం వేసింది. అసలు మాకు బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్ వాటికి అయితే వెళ్ళిపోయినాము. అక్కడి నుంచి అన్న వాళ్ళకి ఇలా కాల్ చేసి చెప్పేసి అన్న వాళ్ళే మాకు ధైర్యం చెప్పి ఇప్పటి వరకు
మొన్న నైట్ అనుకుంటా, నిన్న నైట్ మేము స్టేషన్కి వెళ్ళాం కంప్లైంట్ చేయడానికి అని చెప్పి. కంప్లైంట్ చేయడానికి వెళ్ళి కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు స్టేషన్ వాళ్ళంటే, ఇప్పుడు మీరు కంప్లైంట్ చేస్తారు మళ్ళీ 10 రోజులు మీరు వచ్చి విత్డ్రా చేసుకుంటారు, మాకు తెలిసి ఇట్లాంటి వచ్చాడు మంది చూసినాం, ఎందుకు కంప్లైంట్ చేస్తారు గమ్మున పోర్రి, మళ్ళీ ఏమైనా చేస్తారని చెప్పి అసలుకి ఇంకా చెప్పినా సరే సార్ ఏం లేము, మేము కంప్లైంట్ చేస్తాము, మేము ఎమ్మెల్సీ టెస్ట్కి వెళ్తాము, సో మీకు ఏదైనా డాక్యుమెంట్ ఇవ్వండి సార్ అని చెప్పాము. దగ్గర 3 గంటల సేపు మమ్మల్ని అటు ఇటు తిప్పించి నైట్ 1-2 సంథింగ్ ఆ టైంలో మాకైతే అప్పుడు ఇచ్చారు. అది కూడా మేము పైన సిఐకి ఎస్ఐకి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని మాట్లాడి 100కి కాల్ చేసాం, దానికి కాల్ చేసి అప్పుడు ఇచ్చారు. అప్పుడు ఇస్తే కూడా చిన్న అప్పటి మార్నింగ్ 7-8 దాకా ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చా, ఈ టైంకి వచ్చి అన్నం దీని ఇక్కడికి వచ్చే ఈ టైం అయింది. ఇప్పుడు కూడా మాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఇంటికి కాల్ చేస్తున్నాం, ఇంటి వాళ్ళకి కాల్ చేసి మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీ కొడుకు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క డీటెయిల్స్ అడుగుతారు. మాకు భయం వేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చంపేస్తారని భయం వేస్తుంది. మీడియా వాళ్ళకి కూడా ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పేసి. మా ఫ్యామిలీ వాళ్ళని కూడా ఎప్పుడు తీసుకెళ్తారు, ఎప్పుడు చంపేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరేమో ఏం చేయాలి, మాకు హెల్ప్ చేయాలి, మీరే ఇప్పుడు మాకు జస్టిస్ ఇప్పించాలి. నన్ను ఈ అమ్మాయిని